చూస్తున్నారా, కరివేపాకు, అలాగే ఇది కొత్తిమీర. చూడండి కావాలంటే ఎంత ఫ్రెష్గా ఉందో, చూస్తున్నారు కదా. ఇలా నేను ఈ బాక్సెస్ రిలయన్స్లో తీసుకున్నాను అనమాట, ఎయిర్ టైట్ బాక్సెస్. సో ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇది మీకు ఈ టిప్ షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. నన్ను చాలామంది అడిగారు, ఆంటీ వాళ్ళు, నా ఫ్రెండ్స్, కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు, మీకు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర, మీరు ఎలా స్టోర్ చేస్తారు అని. నేను ఏ టిష్యూ వేయనండి. చూడండి, నేను ఇలా కరివేపాకు మాత్రం కడుక్కొని ఎత్తిపెట్టేస్తాను అనమాట. కడిగేసి నైట్ అంతా ఆరబెట్టేశాక ఇలా పెట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇలాంటి బాక్స్ ఇంకో దాంట్లో కూడా పెట్టుకుంటాను, ఆకు ఎక్కువ అయితే. అంతేగాని ఇలా ప్రెస్ చేసి ఫుల్ ఆకు అంతా దీంట్లోనే పట్టేసేయాలని ఒత్తి అయితే పెట్టుకోను. అలా పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆకు అనేది కుళ్ళిపోతుంది, బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది అనమాట. నాకైతే ఈ ఆకు ఆల్మోస్ట్ ఇంకో 15 days వస్తుంది, అదే ఒక 15 days వస్తుంది. ఆల్మోస్ట్ ఒక్కసారి తెచ్చుకుంటాను 1 monthకి ఒకసారి అంతే. ఇంకా కొత్తిమీర అయితే నాకు ఎక్కువ వాడతాను నేను కొత్తిమీర. సో నాకు వీక్లీ వన్స్ ఒక కట్ట సరిపోతుంది. ఇది ఒక కట్ట అనమాట. తెచ్చి కూడా 4 days 5 days అయిపోయింది, ఫ్రెష్గానే ఉంది. చూడండి, ఏం కాదు. సో నీట్గా పెట్టుకోవాలి. ఏమంటే ఎక్కువ ప్రెస్ చేసి పెట్టామంటే ఆ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. ప్రెస్ చేశారంటే ఆకు అనేది అతుక్కుంటుంది అనమాట. అది అలా తడిగా అయిపోయి కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది. ఒకసారి వాటరీగా ఉంటుంది, అసలు వాడబుద్ధి కాదు. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంత పట్టదో అంతే వేయండి. ఎక్కువగా ఇలా ప్రెస్ చేశారంటే ఆకు అంతా కుళ్ళిపోతుంది, ముందే చెప్తున్నా. ఇలా చేసుకున్నారనుకోండి మనకు 1 month కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ కరివేపాకు చాలా మంది అడిగారు, మీకు ఎప్పుడు చేసినా ఫ్రెష్గా ఉంటుంది కదా కరివేపాకు, మీకు చెట్టు ఉందా లేకపోతే ఇలా చేసుకుంటారా, ఎలా చేసుకుంటారు అని అడిగారు. అందుకే నేను వీడియో చేస్తున్నాను అనమాట. అంతే, ఇలాంటి బాక్సెస్ తీసుకోండి. అలాంటి దాంట్లో మీకు ఒక కట్టకి ఒక బాక్స్ అయితే సరిపోదు, 2 కావాల్సి వస్తుంది. ఆ బాక్స్లో సపరేట్ చేసుకోండి. లేదు నాకు అలా కూడా పెట్టినా కూడా తడి అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది అంటే ఫస్ట్ మీరు చేతులు తడిగా లేకుండా చూసుకోండి. తడి తగిలినా కూడా ఆకులు అనేది కుళ్ళిపోతాయి అన్నమాట. ఎలాగో వంటకు ముందే అన్నీ పెట్టేసుకుంటాం కాబట్టి మీరు కొంచెం పక్కకు పెట్టేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.